ఓం శ్రీ మహాగణాధిపతే నమః. జనవరి 20వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 20వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా శుభ సమయం అయితే గడుస్తుందండి. అన్నింటా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా చక్కగా చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో మీ పనులన్నింటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నింటిలోనూ విజయంతో పాటు మీరు కోరుకున్న విధంగా లాభాలను కూడా పొందగలుగుతారండి. అన్నింటికీ కూడా మీకు కాలం అయితే కలిసి వస్తుంది. మీరు ఏది చేస్తున్నా కూడా ఆ పనిలో రాణింపు అనేది మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ప్రోత్సాహం అయితే లభిస్తుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు కట్టుబడి ఉండటం, వారి యొక్క సలహాలను ఇవ్వటం మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుందండి. ప్రతి విషయంలోనూ కూడా విజయంతో పాటు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులన్నిటినీ సకాలంలో సజావుగా పూర్తి చేసుకోగలుగుతారండి. ఆరోగ్యం పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అయితే చిరుపాటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టి సకాలంలో అన్ని పనులను కూడా మీరు సమయానికల్లా పూర్తి చేసుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. కొత్త ప్రయత్నాలను చేయగలుగుతారండి. అంటే ఏమైనా మీరు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం కానీ, లేకపోతే నూతనంగా ఏదైనా ఇంకా మీ యొక్క పరిస్థితుల్లో మెరుగుదల ఏర్పరచుకోవటం కానీ, ఇట్లాంటివి కొత్త ప్రయత్నాలు ఏవైనా మీరు చేయగలుగుతారు. అవి కూడా మీకు రాణిస్తాయండి. అయితే చిన్నపాటి సమస్యలు అయితే కొన్ని విషయాలలో ఎదురవుతూ ఉంటాయి. అంటే ఏదైనా మీకు ఇతరులతో ఉన్న విభేదాల విషయంలో కానీ, లేదా మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ఇట్లాంటి విషయాలలో చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. కానీ వాటిని కూడా మీరు చక్కగా మీ యొక్క మెలకువ వాటన్నిటిని సమస్యలను పరిష్కరించుకోగలుగుతారండి. సమాజంలో మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని పొందగలుగుతారు. అంటే మీ యొక్క మాట తీరు ద్వారా కానీ, మీ యొక్క పనుల ద్వారా కానీ, మీ యొక్క ఆలోచన విధానం ద్వారా కానీ మీరు ప్రత్యేకమైన గుర్తింపును, చక్కటి హోదాను పొందగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అయితే కొంతవరకు మీ ఖర్చులు అయితే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. వాటిని కూడా ఈరోజు మీరు నియంత్రించుకునే పనిలో మీరు నిమగ్నమై ఉంటారు. అంటే అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా ఏదైతే అవసరమో ఆ పనులను మాత్రమే చేసుకుంటూ అటువంటి విషయాలపైనే ఖర్చులు పెడుతూ అనవసరమైన ఖర్చులన్నిటినీ తగ్గించుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖర్చులను చక్కగా తగ్గించుకోగలుగుతారు. మీ పొదుపు నిల్వలు, మీ డబ్బు ఏదైతే ఉందో దాన్ని ఆ నిల్వ రూపంలో ఉంచుకోగలుగుతారండి. ఆదాయం అయితే మీరు ఆశించినంత వరకు చక్కగా మీ చేతికి అందుతుంది. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కగా డబ్బు వచ్చే ఆదాయ మార్గాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయండి. ముఖ్యంగా మీరు మీ యొక్క బుద్ధి, మీ యొక్క తెలివితేటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితోనూ కూడా మీరు ఏదైతే మీ ముందుకు ఏమైనా సమస్యలు కానీ, ఏమైనా ఇబ్బందులు కానీ అలాంటివి వస్తున్నప్పుడు చాకచక్యంతో అటువంటి వాటన్నిటినీ కూడా పక్కకు నెట్టేస్తూ ఉంటారు. సమయానుకూలంగా చక్కటి నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారండి. మీకు దైవ బలం కూడా ఈరోజు ఎక్కువగా ఉంటుంది. దైవానుగ్రహంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే చక్కగా సంతోషంగా గడపగలుగుతారు. అంతేకాకుండా మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో పెద్దల యొక్క సహాయ సహకారాలను కోరుతూ వారి యొక్క దీవెనలు తీసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల మరింతగా రాణించగలుగుతారండి. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు, డబ్బు పరంగా కానీ, మాటల ద్వారా కానీ మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు, మిమ్మల్ని ఏమార్చే వ్యక్తులు ఎవరైనా మీ పక్కన ఉండొచ్చు. పరిస్థితుల రీత్యా అటువంటి విషయాలలో మాత్రం మీరు కొంతవరకు జాగ్రత్తను వహించటం, అటువంటి వారి విషయాలలో మీరు కొంతవరకు దూరంగా ఉండటం వలన ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. మీరు గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో, గతంలో ఏవైతే సమస్యలను ఎదుర్కొన్నారో అటువంటి వాటి నుంచి ఈరోజు చక్కగా బయటపడగలుగుతారు. వాటన్నిటికీ కూడా ఒక పరిష్కారం అయితే లభిస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. అయితే కాసింత పని భారం అనేది మాత్రం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో కొంతవరకు పని అనేది ఎక్కువగా ఉంటుంది.
అయినప్పటికీ కూడా వాటిని మీరు ఏమాత్రం మీ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే ఏమాత్రం పట్టించుకోరు. మీ ప్రతి దాన్ని కూడా మీ బాధ్యతగా భావిస్తారు. అట్లా బాధ్యతగా భావించి మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళడం, ప్రతి పనిని కూడా ఎంతో సంతోషంగా మీరు అంగీకరించడం వలన చక్కగా సంతోషంగా విజయాలతో రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభప్రదమైన రోజుగా ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యా రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారు. అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొంది సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. అయితే మిమ్మల్ని ఏమార్చే వ్యక్తులు కానీ, మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో తగుపాటి జాగ్రత్తలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో ప్రశాంతంగా ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీరు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా చక్కటి లాభాన్ని అయితే పొందగలుగుతారండి. గతంలో తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు జరుపుకోగలుగుతారు. సంతోషంగా మీ పెట్టుబడుల లాభంతో ఎంతో ఆనందంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఉద్యోగ రంగంలో ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఒత్తిడి అనేవి ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికల్లా మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీరు కొంతవరకు ప్రయత్నిస్తే మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉపాధి అవకాశం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఆ విధంగా మీరు కొంతవరకు ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. అనుకున్న విధంగా వ్యాపార విస్తరణతో ఊహించని లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే లభిస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు ఆశించిన విధంగా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకొని మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానంతో రోజునైతే ఎంతో సంతోషంగా ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉంటారో చిరు వ్యాపారస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. గట్టి పోటీనిచ్చే విధంగా మీ ఆలోచనలతో వ్యాపారాన్ని విస్తరణ చేసుకుంటూ చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మహిళలు ఉన్నారో మహిళల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మహిళలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చక్కగా మీరు మీ యొక్క కుటుంబ బాధ్యతల ప్రకారం ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వాటిని చక్కగా అమలు పరిచే విధానంలో మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలు తీసుకోగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీ కుటుంబంలో పొందగలుగుతారండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. అయితే కాసింత శారీరక శ్రమ అనేది ఉంటుందండి. కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈ రోజు మీకు మరింత ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీ వ్యాపారంలో గట్టి పోటీ అనేది ఉంటుంది. అయినప్పటికీ మీరు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా మీ వ్యాపారాన్ని లాభాలతో రోజునైతే ముందుకు నడిపించి సంతోషంగా ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు. ఉద్యోగస్తులైన వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పని భారం, ఒత్తిడి అనేవి ఎక్కువగా ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా మీ బాధ్యతగా స్వీకరించి సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి అందరికీ కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రతి నిర్ణయాన్ని కూడా వారు మీకు తెలియచేయటం, వారి యొక్క ఆలోచనల ప్రకారం మీరు ముందుకు వెళ్ళటం మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుందండి. అన్ని విధాలుగా ఇద్దరి మాట ఒకటే, చక్కగా నిర్ణయాలను తీసుకొని కుటుంబ బాధ్యతలను కూడా ముందుకు నడిపించుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు మీ భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు మాత్రం మీరు కొంతవరకు ఆలోచించి తీసుకోవటం వల్ల మీకు మరింత ఆనందకరమైన ఫలితాలు అయితే రానున్నాయి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కొంతవరకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు మరింతగా ఆలోచించే నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అయితే ప్రతి నిర్ణయాన్ని కూడా జనాశ్రేయస్సు కోసం అంటే ప్రజల శ్రేయస్సు కోసం మీరు వారి యొక్క అవసరాల మేరకు తెలుసుకొని మీరు అమలుపరుచుకుంటూ వెళ్ళటం వలన అన్ని విధాలుగా కూడా వారి మనస్సుల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. సంతోషంగా శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మీ యొక్క స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన కోర్టు తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అన్ని విధాలుగా అనుకూలంగా ఎంతో యోగదాయకంగా ఉంటుంది. మనోబలంతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.